నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాళికామాత ఉపాసకులు శ్రీ భద్రకాళీ దేవి పీఠాధీశ్వరులు శ్రీ 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 సింధు మాత గారు మనతో పాటు ఉన్నారు. అమ్మగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. అమ్మ, ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ అనేవి ఓన్లీ ఈ బాబాలకి మాతాజీ అనే వాళ్ళకే వస్తాయా? నార్మల్ పీపుల్స్ కూడా వస్తాయంటారమ్మా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే మానవాతీత శక్తులు అంటామన్నమాట. మానవాతీత శక్తులు అంటే హ్యూమన్ బాడీకి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. అంటే మనకు 2 చేతులు 2 కాళ్ళు ఒక బ్రెయినే. ముందుకు చూస్తే వెనక్కి చూడలేం. ఎందుకంటే కళ్ళకి కొంచెం లిమిటెడ్ పవర్ ఉంటుంది. చేతులతో 2 చేతులతో చేయగలిగే పనే మనం చేయగలం. 2 కాళ్ళతో చేయగలిగే పనే మనం చేయగలం. వీటికన్నా కూడా మనం కొన్ని వేల మందిని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకోండి, ఏం వాడతాం? మెంటల్ ఇంటెలిజెన్స్ వాడతాం. ఇంకొకటి ఏంటంటే మనలో జ్ఞానం, శక్తి, సమృద్ధి అన్నీ ఉండాలన్నమాట. ఇవన్నీ ఇచ్చేది ఏంటంటే ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? హ్యూమన్ బాడీ, మాంసపూరితమైన శరీరం అవతల ఉండేది సూక్ష్మ శరీరం అన్నమాట. ఈ సూక్ష్మ శరీరంలో ఉంటుంది. దీన్ని శక్తి శరీరం అంటారు. కెర్లియన్ ఫోటోగ్రఫీని మీరు పరిశీలించినట్లయితే మన ఎనర్జీ బాడీని ఆయన ఫొటోస్ తీయగలిగాడు అనమాట. మనకు ఒక హ్యూమన్కి కానీ చెట్లకు కూడా శక్తి అనేది ఉంటుంది. వాటి చుట్టూ ఆరా అనేది ఒకటి ఉంటుంది. హ్యూమన్ బాడీలో 7 ఆరాస్ ఉంటాయి. వీటిని చక్రాస్ అంటారనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎనర్జీ బాడీలో ఉంటుంది. ఇది బాగా బలంగా ఉందనుకోండి, యాస్ట్రల్ బాడీ అంటారు దీన్ని. బాగా బలంగా ఉంటే కొన్ని వేల మందిని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మోడీ గారు ఎలక్షన్లో నిలబడినప్పుడు మోడీ మేనియా, ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ అని చెప్పి నినాదాలు చేసేవాళ్ళు. ఆయన మనం చూడలేదు, మాట్లాడలేదు, కానీ హైలీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యామన్నమాట. అదేంటంటే శక్తి శరీరం. మనకున్న ఎనర్జీ బాడీ చాలా హైగా ఉందనుకోండి, ఎంతమందినైనా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఒక హ్యూమన్ మీద బ్లాక్ మ్యాజిక్ చేయాలన్నా, లేదంటే శక్తి పెంచాలన్నా, హీలింగ్ చేయాలన్నా చేసేది దేని మీద చేస్తారో? యాస్ట్రల్ బాడీ మీదే చేస్తారనమాట. మీరు వింటూ ఉంటారు, మా మీద ప్రయోగం చేసేసారు, అది చేస్తారు, ఇది చేసేసారు అని చెప్తూ ఉంటారు. ఇది దేని మీద చేస్తారు? మనస్సు మీద, బుద్ధి మీద చేస్తారు. అంటే మనల్ని నెగిటివ్గా హిప్నటైజ్ చేస్తారనమాట. బ్లాక్ మ్యాజిక్ అంటే నెగిటివ్గా హిప్నటైజ్ చేయడం. హీలింగ్ అంటే మన ఆరాని క్లియర్ చేయడం, ఎనర్జీ పెంచడం అన్నమాట. మీరు శక్తిపాతం అని చూస్తూ ఉంటారు. శక్తిపాతం అంటే ఏంటి? గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు బ్లెస్సింగ్స్ రూపంలో బొట్టు పెడతారు. బొట్టు పెట్టినప్పుడు ఏంటంటే మీ యాస్ట్రల్ బాడీ, ఆయన యాస్ట్రల్ బాడీ కనెక్ట్ అవుతుంది. ఎనర్జీ బాడీస్ కనెక్ట్ అవుతాయి. ఇక్కడ థర్డ్ ఐ ఉంటుందన్నమాట. థర్డ్ ఐకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక వ్యక్తి థర్డ్ ఐ నుంచి ఎనర్జీ ఇవ్వచ్చు, తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు బొట్టు పెట్టాను అనుకోండి, ఒక మంత్రం ఉంటుంది. మంత్రం ద్వారా శక్తి తీసేసుకోవచ్చు. మీలో ఎనర్జీ ఉంటుంది కదా బాగా, మరి బొట్టు పెట్టి నా ఎనర్జీని మీకు ఇవ్వచ్చు కూడా. 2 ప్రాసెస్లు ఉంటాయి. కాబట్టి ఎనర్జీ ఇచ్చే తీసుకునే చక్రం ఏంటంటే థర్డ్ ఐ. మన పెద్దవాళ్ళు ఇక్కడ బొట్టు పెట్టుకోమని చెప్తూ ఉంటారు, కుంకుమ బొట్టు. ఎందుకు? హిప్నటైజ్ క్లాసెస్లో చూడండి, హిప్నటైజ్ చేయాలంటే 2 కళ్ళ మధ్యలోనే హిప్నటైజ్ చేస్తారు. ఇలా చూస్తూ హిప్నటైజ్ చేస్తారనమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళు చేసేది, ఇన్ఫ్లుయెన్స్ చేసేది మన థర్డ్ ఐని. థర్డ్ ఐ ద్వారా మన మనస్సుని, బుద్ధిని వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఇలా తెచ్చుకునే చక్రాస్ ఏంటంటే సహస్రార చక్రం ఒకటి, థర్డ్ ఐ ఆజ్ఞా చక్రం అంటారు, ఇంకొకటి మూలాధార చక్రం. ఇప్పుడు మనం ఎవరి కాళ్ళ మీద అయినా పడ్డామనుకోండి, వాళ్ళు ఇలాగ చేయబెడతారు మన తల మీద. ఎందుకు? వాళ్ళ ఎనర్జీని మనకు పాస్ చేస్తారనమాట. కాబట్టి ఈ 3 చక్రాస్ ద్వారా మనిషిని ఎనర్జీ ఇవ్వచ్చు, ఎనర్జీ తీసేసుకోవచ్చు కూడా. కాబట్టి ఎనర్జీ ఇచ్చి తీసుకునే ప్రాసెస్ అంతా యాస్ట్రల్ బాడీలో జరుగుతూ ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ని యాస్ట్రల్ అటాక్స్ అంటాం అన్నమాట. సో మానవాతీత శక్తులు అనేది ఎలా వస్తాయంటే, మీ యాస్ట్రల్ బాడీ బాగా బలంగా ఉందనుకోండి, మీరు బాగా యజ్ఞాలు హోమాలు చేసి బాగా పుణ్యం చేసుకున్న సోల్ అనుకోండి, మీ యాస్ట్రల్ బాడీ బలంగా ఉంటుంది. మళ్ళీ మనకు సోల్ ఉంటుంది. నెక్స్ట్ మన ఆత్మను ఎవరు ఏం చేయలేరు.
కానీ ఆత్మశక్తిని కూడా కంట్రోల్ చేయగలిగిన శక్తి ఒకటి ఉంది, అదే కాళీ అమ్మవారు. ఆ శక్తిని మనం కాళీ అంటాం అన్నమాట. సోల్ పవర్ని కూడా లాగేస్తుంది అమ్మవారు. ఆ శ్మశానంలో ఆత్మల్ని కంట్రోల్ చేస్తుంది కదా అమ్మవారు. కాబట్టి సోల్స్లో ఉండే పవర్ని కూడా లాగేసి సోల్స్ని కూడా భస్మం చేసే శక్తి శ్మశాన కాళీకి ఉంటుంది అమ్మవారికి. సో ఇలా ఉంటుంది సినారియో. మానవాతీత శక్తులన్నీ మన ఎనర్జీ బాడీలో ఉంటాయి. బాగా జపతపాలు చేసామనుకోండి, మన ఆరా చాలా బలంగా ఉంటుంది, మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, ఎదుటి వ్యక్తుల యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేయొచ్చు. మనం హ్యూమన్ బాడీతో ఫ్యూచర్లోకి పాస్ట్లోకి వెళ్ళలేం. మీరు టైం ట్రావెల్ కాన్సెప్ట్ చూసినప్పుడు ఎనర్జీ బాడీతో వెళ్ళొచ్చు. ఈ చక్రాస్ కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నప్పుడు ఇది ఎక్కడి నుంచో రాలేదు, మన ఋషుల దగ్గర నుంచే వచ్చింది. మూలాధారంలో ఉన్న శక్తి థర్డ్ ఐకి వెళ్ళింది అనుకోండి, మన యాస్ట్రల్ బాడీ అనేది థర్డ్ ఐ నుంచి పెట్టెగిరినట్టు ఇలా వెళ్తుంది అనమాట. హ్యూమన్ బాడీని వదిలేసి బయటికి వెళ్తుంది. ఫ్యూచర్లోకి పాస్ట్లోకి వెళ్ళగలిగే శక్తి యాస్ట్రల్ బాడీలో ఉంటుంది. మీరు ఇప్పుడు ఉన్నారు, మిమ్మల్ని ఎవరైనా తిట్టుకుంటున్నారు అనుకోండి గట్టిగా, మీరు మనం ఏదైతే సినిమా బ్యాక్లోకి వెళ్ళి చూసుకుంటామో అలాగే మీకు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చేస్తే మిమ్మల్ని ఎవరు తిట్టుకున్నారో మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇది సూపర్ న్యాచురల్ పవర్స్. క్లియర్గా ఫిలిం కనిపించినట్టు కనిపిస్తుంది. మీకు మ్యారేజ్ అవ్వలేదు కదా, అయినా మీ హస్బెండ్కి వేరే ఏదైనా అఫైర్స్ ఉన్నాయనుకోండి తెలుసుకోవచ్చు మంత్రం ద్వారా. మంత్రంతో మన హస్బెండ్ ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవరైనా టచ్ చేశారా లేదా, ఏం విషయాలు ఏం జరిగాయి అనేది కూడా తెలుసుకోవచ్చు. దట్ ఈస్ తంత్ర. తంత్రంలో మానవాతీత శక్తులు ఇలా చాలా ఉంటాయన్నమాట. మన యోగులు ఋషులు ఇంతకుముందు, ఇప్పుడు కంచి పరమాచార్యుల వారు ఉన్నారు, ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్తే నువ్వు పలానా సాధన చేస్తున్నావు, నువ్వు పలానా సాధన చేస్తున్నావు అని ముందే చెప్పేవాళ్ళు అనమాట. మనం ఏదైతే సాధన చేస్తున్నామో మన తల మీద ఆ చక్రం ఫామ్ అయి ఉంటుంది, ఎనర్జీ ఫార్మేషన్. ఆయన ఎలా చూసేవాళ్ళు అంటే థర్డ్ ఐ ద్వారా. కళ్ళు మూసుకుంటే మీకు కరెంట్ లాగా ఫామ్ అయి ఉంటుంది తల మీద చక్రం. కరెంటు ఏ ఆధారం లేకుండా వెలుగుతూ ఉంటుంది కదా, ఫైర్ లాగా అలా వెలుగుతూ కనిపిస్తాయి అన్నమాట. ఇదంతా దేనివల్ల సాధ్యం? యాస్ట్రల్ బాడీ. మన యాస్ట్రల్ బాడీ బాగా పవర్ఫుల్గా ఉందనుకోండి అంతే. ఇప్పుడు అఘోరీలు శవ సాధన చేస్తూ ఉంటారు శ్మశానాల్లో. ఎందుకు శవం మీద కూర్చొని చేస్తారు తెలుసా? వాళ్ళు ఆరా క్యాచ్ చేస్తే వీళ్ళ ఆరా డబుల్ అవుతుంది కదా, సో శవ సాధన చేస్తారు. ఇప్పుడు కొంతమంది కౌళాచారంలో భార్యాభర్తలు సాధన చేస్తారు లైంగికంగా అని చెప్పి ఇచ్చుంటారు. అవన్నీ ఎందుకంటే వీళ్ళ ఆరా డెవలప్ చేసుకోవడానికి. ఏ కాన్సెప్ట్ అయినా కూడా జస్ట్ ఆరా, మన యాస్ట్రల్ బాడీ పవర్ఫుల్గా మార్చుకోవడానికి యజ్ఞాలైనా, యాగాలైనా, జపాలైనా, తపాలైనా, పుష్కరాల్లో స్నానాలైనా, ఇంట్లో పూజలైనా జస్ట్ ఒకటే కాన్సెప్ట్, మీ శక్తి పెంచుకోవడం. దీనివల్ల మానవాతీత శక్తులు వస్తాయన్నమాట. నియమాలు ఎందుకు అంటారు, ఇప్పుడు మన దగ్గర గోల్డ్ ఉంది, దాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేస్తాం? బీరువాలో పెట్టి లాక్ చేసుకుంటాం, లేదంటే బ్యాంక్లో పెడతాం. బ్యాంక్లో పెట్టే విధానం ఏంటి? అమ్మవారి ముందర పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి వదిలేస్తాం. పూజ చేసిన ఫలమంతా అమ్మవారికి వెళ్ళిపోవాలని. అంటే ఏంటి? బ్యాంక్లో పెట్టడం. మన ఫలితం అమ్మవారు ఎప్పుడు అవసరమైనప్పుడు వదులుతుంది అనమాట మనకు పవర్. అదే మనమే తీసేసుకున్నాం అనుకోండి, మనమే జాగ్రత్తగా బీరువాలో పెట్టుకున్నట్టు ఆ శక్తిని. మన ఆరాలో ఉంటుంది శక్తి అంతా. కాబట్టి ఏంటంటే ఏ పూజ అయినా, జపమైనా, తపమైనా, నియమాలైనా, ఈ నియమాలు అంటే ఏంటంటే మనం కేర్ఫుల్గా మన ఎనర్జీ కాపాడుకోవడం. ఎనర్జీని పెంచుకునే ప్రాసెస్ ఒకటి ఉంటుంది, ఎనర్జీని కాపాడుకునే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. కొంతమంది తాంత్రికులు ఉంటారు, ఓ మనిషి ఉంటే అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎనర్జీ లాగేయచ్చు అనమాట. జస్ట్ ఇలా టచ్ చేసి ఎనర్జీని లాగేయచ్చు. ఇలాంటి భక్షిణీ విద్యలు అంటారు. సో అందుకే మన పూర్వీకులు ఏంటి, ఎవరిని పడితే వాళ్ళు ముట్టుకోకూడదు, దూరంగా ఉండాలి, మడి ఆచారం, ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఇలాంటి తాంత్రికులు వీళ్ళు ఉంటారని. మన వాళ్ళు ఏమనుకున్నారు, తర్వాత బ్రిటిషర్స్ కాలం అయిపోయిన తర్వాత ఇదంతా మూఢనమ్మకాలు అని ప్రచారం చేశారనమాట. మంచి విషయాన్ని వివరించారు, ధన్యవాదాలమ్మా.